కర్నూలు బస్సు దగ్ధం ఘటన మరిచిపోకముందే మరొక తీవ్రమైన ప్రమాదం అని చెప్పాలి. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ అదుపు తప్పి బస్సుపై బోల్తా పడింది. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మొత్తం 24 మంది మృతి చెందారు. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చేవెళ్ల, వికారాబాద్ ప్రభుత్వ హాస్పిటల్స్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఓ పసికందు కూడా ఉండడం కలిచివేస్తోంది. బాధితుల ఆర్తనాదాలతో ఘటనా స్థలం హృదయ విదారకంగా మారిపోయింది. మొన్న ఫ్రైడే రోజు నైట్ వచ్చిందండి. మార్నింగ్ 2 days ఉంది హాలిడే వాళ్ళకు. 22 years అండి. తనకు బీజేడీఎం చేస్తుందండి. ఇండియన్ అయితే జాబ్ పడుతుండే నా చెల్లెలు. ఇంకొక ఏడాది చదివింటే జాబ్ చేస్తుంది. రొట్టె కట్టుకొని ఎక్కడైనా ఊరకుండా పోయి లెక్కిన గుట్టంగా తోరుకొని నాకైతే అసలు మేము ఎట్లా ఉంటుందో మా ఇంట్లోనే మేమే ఉంటుండే సార్. కడుపు కొత్తగా పొద్దుగాల లేచి ఊరకుండా వచ్చి పని చేస్తున్నారు.